ఎండు చేపలు రుచి పోషకాల సమ్మేళనం. కాల్షియం, ప్రోటీన్లు ఎముకలు, దంతాలకు బలం చేకూరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. అయితే అధిక ఉప్పు కారణంగా రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, డయాబెటిక్స్ బాధితులు జాగ్రత్తగా ఉండాలి. పెరుగు, ఆకుకూరలతో కలిపి తినడం సురక్షితం కాదు. వైద్య సలహా ప్రకారం ఎండు చేపల పేరు చెప్తేనే చాలా మందికి నోరు ఊడిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి ఉండే క్రేజ్ అంత ఇంత కాదు. రుచిలో మాత్రమే కాదు, పోషక విషయంలో కూడా ఎండు చేపలు మెండు. ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఎండు చేపలు అందరికీ ఆరోగ్యం కాకపోవచ్చు. వీటిని ఎండబెట్టే ప్రక్రియలో వాడే అధిక ఉప్పు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తాయి. అసలు ఎండు చేపలు ఎందుకు తినాలి, ఎవరు దూరంగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేపలను ఎండబెట్టే, నిల్వ చేసే విధానం మన సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఎండు చేపలు తినేటప్పుడు రుచితో పాటు ఆరోగ్య నియమాలను కూడా పాటించడం అవసరం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు ఎండు చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల పాలిచ్చే తల్లులకు మేలు జరుగుతుందనేది వాస్తవమే. అయినా కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. ఎండు చేపలు తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు మరియు దంతాలను దృఢంగా మారుస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. మహిళల గర్భాశయం సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ, పాలిచ్చే తల్లుల్లో పాలు ఉత్పత్తి పెంచడంలోనూ ఎండు చేపలు సహాయపడతాయి. ఇక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు ఎండు చేపలు తినకపోవడమే మంచిది. ఎండు చేపలను నిల్వ చేయడానికి అధిక మొత్తంలో ఉప్పు వాడతారు. ఇది రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తీసుకోకపోవడం మంచిది. చర్మ సమస్యలు, దురద, దద్దుర్లు లేదా స్కిన్ అలర్జీ ఉన్నవారు వీటిని తింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా మారే అవకాశం ఉందన్న మధుమేహం బాధితులు కూడా వీటిని పరిమితిగానే తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండు చేపలను ఎప్పుడూ పెరుగు, మజ్జిగ లేదా ఆకుకూరలతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందన్నారు నిపుణులు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.